తర్వాత తెలంగాణ భూభాగంలో వెనుకబడిన తరగతులకు సంబంధించి జనాభాలో 50% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, అదేవిధంగా బహుజనుల అధ్యక్ష దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, 185% జనాభా ఉన్నటువంటి ప్రజలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అడుక్కున్న స్థాయిలో ఉండడం, ఇంకా మాకు రిజర్వేషన్లు కల్పించాలి, మాకు ప్రాతినిధ్యం కల్పించాలని మరి ప్రభుత్వాలని వేడుకోలు చేసేటువంటి పరిస్థితులు ఉండడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే సంఖ్యాపరంగా జనాభా పరంగా 185% ఉన్నటువంటి మనం బట్ పరంపరగా కొనసాగుతుంది. బడ్జెట్ పద్దులు పెట్టినప్పుడు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పదే పదే మాట్లాడుతుంటారు అధ్యక్ష, మాది అంకెల గారడి కాదు, మేమేదైతే బడ్జెట్లో పెట్టినామో అవి కంపల్సరీగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25 సంవత్సరం మొదటి సంవత్సరంలో 9,200 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే ఖర్చు పెట్టింది అధ్యక్ష 1,932 కోట్లు. అంటే అనౌన్స్ చేసిన దాంట్లో 20% కూడా పెట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా 25-26 సంవత్సరంలో బడ్జెట్లో పెట్టింది 11,405 కోట్ల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 3,000 కోట్లు. అంటే ఇదంతా మమ్మల్ని మోసం చేయడానికా? అంటే అనగారినటువంటి పేదవాళ్ళు అడగలేరనా? కామారెడ్డి డిక్లరేషన్ అధ్యక్ష, ఆ రోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని పిలిచి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తామని, కాంట్రాక్టులలో 42% ఇస్తామని, రాజకీయ ప్రాతినిధ్యంలో అవకాశాలు ఇస్తామని, బడ్జెట్ కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని, దాంతోపాటు సబ్ ప్లాన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మా వాళ్ళు మోసపోయినరు, నమ్మినరు, ఓటేసినరు, మరి ఇప్పుడు బాధపడేటువంటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. అయితే 42% రిజర్వేషన్ విషయంలో కూడా అధ్యక్ష, గతంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తీర్మానాలు చేసి రాష్ట్రపతి గారికి పంపించి పార్లమెంట్లో మరి 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటిది అందరూ ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇదే శాసనసభలో ఆ తీర్మానం పెట్టినప్పుడు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మనం అందరం యునానిమస్ సపోర్ట్ చేయాలంటే ఆ రోజు కూడా నేను మాట్లాడినా, చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు అని యునానిమస్గా సపోర్ట్ చేసినప్పుడు ఇది 9th షెడ్యూల్లో అయితే తప్ప ఇది మనం తీర్మానం చేసి పంపించినంత మాత్రాన కాదు అంటే హరీబరీగా డిపార్ట్మెంట్ని పక్కన పెట్టి, మా బీసీ కమిషన్ని పక్కన పెట్టి డిపార్ట్మెంట్ ద్వారా జరగాలని, ఆ తర్వాత జీవోల ద్వారా జరగాలని, ఆర్డినెన్స్ ద్వారా జరగాలని హరీబరీ చేయడం, ఆ తర్వాత ఢిల్లీకి జంతర్ మంతర్ దగ్గరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు, మా గౌరవ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అక్కడ ధర్నా చేశారు అధ్యక్ష. మమ్మల్ని అప్పుడు ఒక డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు ఆల్ పార్టీ, అది జరగలేదు. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేటప్పుడు పార్లమెంట్ జరుగుతుంది అధ్యక్ష. పార్లమెంట్ జరిగినప్పుడు
ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం టోటల్గా, అంటే ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి మంత్రులు కాదు అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు అందరూ పోయి ధర్నా చేస్తే అధ్యక్ష, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమానికి రాలే. మరి కేంద్రంలో పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ అయినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా రాలే. ఆ తర్వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా మరి ఆ ధర్నాలో భాగస్వామ్యం చేసుకోలే. రెండోది, కనీసం రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కూడా అడగలే. లేదు, నేను డిబేట్ మల్లనా. అధ్యక్ష నమస్కారాలు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. బీసీల సంక్షేమం పైన పెద్దలు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, సంతోషం. బీసీలకు సంబంధించిన అంశంలో మా పరిధిలో ఉన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో మాకు అవకాశం వచ్చిన తర్వాత చట్టాన్ని రూపొందిస్తాం, అవకాశాలు కల్పిస్తాం అన్నమాట చెప్పడం. దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసిన మీ అందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ వారు ఇచ్చినటువంటి ఆలోచన, కులగణన, ఆ తర్వాత ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టడం, సాటి బీసీ బిడ్డని బిల్లును ఆమోదింపు చేసే విధంగా మీరందరూ కూడా మాట్లాడుతూ సపోర్ట్ చేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు చెప్పింది. అసెంబ్లీలో సై అంటున్నారు, లోక్సభకు వెళ్ళేవారు నై అంటున్నటువంటి పద్ధతిని కూడా చెప్పినాం. బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తగొడ్డదని కేంద్ర ప్రభుత్వం కోరే క్రమంలో ఇప్పుడు మీరే అంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రితో పాటు గౌరవ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఆంధ్రం కూడా ధర్నా చేసినాం. మరొక మాట ఏమన్నారంటే, ఇప్పుడు అక్కడ ధర్నా చేసినప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేకపోయారు, ఆ అంశాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మేము ఏదైతే జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం యావత్తు కూడా ధర్నా దీక్ష చేసే కంటే ఒకరోజు ముందు ఇందిరాభవన్లో, ఒకరోజు ముందు జాతీయ స్థాయిలో ఓబీసీ మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రోల్ మోడల్ అయింది, 42% రాజకీయ విద్య ఉద్యోగుల చట్టం తయారు చేసింది అని రాహుల్ గాంధీ గారు దేశానికి మన తెలంగాణను పరిచయం చేసిన సందర్భం అధ్యక్ష. ప్రతి నిత్యము ప్రతి నాయకుడు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కార్యక్రమాలు వారు ఆల్రెడీ దీనికి ఒప్పుకున్నారు, వారు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో వారు రాహుల్ గాంధీ గారు పేరు తీసిరు కాబట్టి మరి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి ఉంది. వారి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ బీసీ కులగణన జరిగింది. మనం కులగణన జరిపిన తర్వాతనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్కలతో పాటు మీరు కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దిగచ్చి రోజు కులగణన జరుగుతుంది అధ్యక్ష. ఇది తెలంగాణ కమిట్మెంట్ బీసీలకు ఉన్నటువంటి సందర్భాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. తప్పనిసరిగా మా పరిధిలో మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఈరోజు ఆ రోజు కూడా మేము అడిగినాం బీఆర్ఎస్ పార్టీని, మీరు కూడా తెలంగాణ బీసీల పక్షాన రండి, జంతర్ మంతర్ దగ్గర మాతో పాటు కలిసి మన బీసీ సంక్షేమ సంఘాలను కూడా ధర్నేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా ఆహ్వానించారు అధ్యక్ష. సరే మాతో రావడం వీలు కాకపోతే మీరన్నచ్చు ఒక 10 days కూడా ఇంత జంతర్ మంతర్ కూర్చుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుందంటే అన్నట్టు రానటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. నేను భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ 42% రాజకీయ రిజర్వేషన్ సాధించి తీర్థమన్నమాట. ఆ రోజు అన్నాం, ఒకవేళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోతే మేము అధికారులకు వచ్చిన కాదు ఇస్తాము, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన కానీ మాట కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. తప్పనిసరిగా మాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ఈరోజు మన ఎన్నికల అధ్యక్ష పార్టీ పరంగా 55% ఇచ్చినాం. ఈరోజు మన బీసీలు కూడా అనేక జనరల్ స్థానాలలో సర్పంచులు గెలిచారు, మున్సిపల్ కౌన్సిల్ గెలిచారు, మున్సిపల్ చైర్మన్ గెలిచారు. బీసీలు చేతవంతులు అయిన అధ్యక్ష. సీనాన్ని చెప్పేటువంటిది బీసీలకు జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చ జరిపి ప్రభుత్వానికి సంబంధించి సూచనలు చేస్తే పర్వాలేదు, కానీ ఇందులోకి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధిని తీసుకురావడం, మల్లికార్జున ఖార్గే గారి చిత్తశుద్ధి తీసుకురావడం తప్పు అనే మాటని చెప్తూ వారి దృష్టిలో ఉంది. మా ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో తీసుకుపోయి ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది అధ్యక్ష ఈ అంశంలో. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంకా మన జాతి అడక తింటాము అంటే మనం చేసేది కూడా ఏం లేదు. అడక తిందామంటే అడక తిందాం, మాకేమో అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మీకు అనలేదు సార్, నేను వారికి అనలేదు,
మన జాతి ఇంకా అడక తిందామంటే అడక తిందామని చెప్పినా కానీ మిమ్మల్ని అనలే నేను. బాధ ఉన్నది. ఒక్క నిమిషం సార్. అధ్యక్ష, సీతన్న గారికి ఇంత అపారమైన అనుభవం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో వారు కూడా బీసీల పట్ల మాట్లాడిన కొన్ని క్లిప్స్ చూశాను నేను. అధ్యక్ష, ఇంతవరకు చెప్పిన మా సీనన్న సరే, ఇంకా మొత్తం చెప్పిన తర్వాత మనం దానికి క్లారిఫికేషన్ ఇద్దామనుకున్నాం. అంతలో మా సీనన్న చెప్పాడు. అధ్యక్ష, ఒకటి నాకు అర్థం కాని, నేను తమరి ద్వారా వాళ్ళ దగ్గర నాకు క్లియరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకుంటే ఈ హౌస్ ద్వారా తీసుకుందాం అనుకుంటున్నా. అధ్యక్ష, ఎప్పటి వరకైతే మనం అడగమో, ఆ త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళమో, ఎప్పటి వరకైతే అసెంబ్లీలో తీర్మానం తీసుకొని ఆమోదం పొందిన తర్వాత, దీనికి మళ్ళా బీసీ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత, డెడికేషన్ కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని తీసుకుపోయి సెంట్రల్ సెంట్రల్లో ఎవరైతే అధికారంలో వాళ్ళ దగ్గర పెట్టి షెడ్యూల్ లైన్లో దీన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిసారి తెలియదా, మీకు తెలియదా కాదు, ఇది తెలుసు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేసామన్నమాట అన్నకు మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, మనం మన కాడ కూర్చుంటే ఏది జరగదు అధ్యక్ష. యాక్చువల్గా మా సోదరుడు మా విప్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు రాని విషయాన్ని అన్న చెప్పిన ప్రశ్నకు జవాబు చెప్తూ, అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి ఆడికి రావడం అనేది కాదు అధ్యక్ష, అది రాహుల్ గాంధీ గారి ఆలోచననే. ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే పాదయాత్ర దేశంలో చేస్తున్నప్పుడు 4250 కిలోమీటర్లు నడుస్తున్న సందర్భంలో వెనుకబడ్డ జాతుల్లో ఇంకా చాలా ఉపకులాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కడప తొక్కలేదు. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్లోగన్ దేశ, ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో ఎంత ఉందో కౌంట్ చేయాలి, జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉత్నా హిస్సేదారీ మిల్నా చాహియే అనే స్లోగన్ ఇచ్చి, ఆ స్లోగన్ ద్వారా మా అందరి దాదాపు 10 times సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన తీసుకున్నటువంటి చొరవతోనే, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే, ఆయన ఇచ్చిన ఆలోచన విధానంతోనే, అంతకంటే ముందు తాల్ కటోరా స్టేడియంలో జరిగినటువంటి సమావేశంలో 100% కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల పట్ల ఏ విధంగా అయితే కార్యక్రమాలు తీసుకున్నారో బీసీల పట్ల కూడా తీసుకునేది ఉండే. కొంత పొరపాటు జరిగిందని చెప్పి ఆ స్థాయి నాయకుడు మాట్లాడి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూనుకున్న సందర్భం అధ్యక్ష, ఎవరైనా సరే చట్టసభల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ లేదా ఈ తీసుకున్న కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాతనే మనము సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పంపించడం జరిగింది అధ్యక్ష. మేమంటున్నామంటే ఈ కార్యక్రమాన్ని మాతో కలిసి నడవడానికి ఏదైనా ఇబ్బంది అయి ఉంటే, ఈ కార్యక్రమం ప్రతిసారి నీవు అక్కడి నుంచో నేను ఇక్కడి నుంచో కాదు, ఇదే వేదిక ద్వారా అందరినీ చేతులు జోడించి, కాళ్ళొక్కటే మొక్కలేదు, చేతులు జోడించి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆలోచన వచ్చినటువంటి ఈ విధానాన్ని సాధించుకునేంత వరకు సలహాలు సూచనలు పోరాటాల ప్రకారంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చేసుకుందామని ప్రయత్నం చేశాం అధ్యక్ష. తప్పేముంది అధ్యక్ష? ఒకవేళ ఈ కార్యక్రమం చేయకపోతే అసలు మీకు ఆలోచన లేదు అనేటువంటి వాళ్ళు కాదా అధ్యక్ష? ఆలోచన ఉంది కాబట్టే మీ అందరి పర్సనల్ గా కూడా కలిసి ఆడడం జరిగిందని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికీ పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ఈ విషయంలో. 100% భారతీయ జనతా పార్టీ అధికారంలో ఈరోజు సెంట్రల్లో ఉంది. వారి మీద ఖచ్చితంగా ప్రెజర్ తీసుకొచ్చేందుకు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీంట్లో మనమందరం కలిస్తేనే కానీ సాధ్యమవుతుంది అధ్యక్ష. ఆనాడు చెప్పిన రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా అందరం కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీల పక్షాన ఉంటుందా లేదా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఏ మాదిరిగా అయితే తమిళనాడులో ఆ రోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేదు, అధికారం లేదు అధ్యక్ష. ఆ రోజు సెంట్రల్లో ఉన్నది
కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి షెడ్యూల్ 9లో పెట్టి ఏ విధంగా ఇచ్చారో ఈ రోజులో ఇచ్చాల్సిన అవసరం ఉండే, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. దీన్ని మనం ఎట్లా ఇంకా స్ట్రాంగ్ కావాలి, ఎట్లా స్ట్రెంగ్తన్ కావాలి, ఎట్లా ఈ కార్యాచరణ తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధించాలి, నేను మా సేవలను కోరుతా ఉన్నా. ఇది అడుక్కోవడం మాత్రం కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బరాబర్ చట్టసభల్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబట్టి మనమందరం కూడా ఏ అంబేద్కర్ గారు అయితే చిన్న రాష్ట్రాలు అయితే బాగుంటాయని చెప్పి ఎప్పుడో రాసిన సందర్భాన్ని ఎన్నోసారి గుర్తు చేసుకున్న మనం ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన వెనుకబడ్డ జాతికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో కూడా ఖచ్చితంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న మాట గుర్తు చేస్తూ, ఒకవేళ నిజంగా అడుక్కునేటువంటి మాటనే ఏంటే ఖచ్చితంగా ఈ చట్టంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడే వాళ్ళం కాదు అధ్యక్ష, అడుక్కుంటూనే కూర్చునే వాళ్ళం. ఎప్పుడైతే హైకోర్టులో ఇదే కాదు అని తేలిన తర్వాత షెడ్యూల్ 9లో వస్తేనే కానీ కాని తర్వాత బయటకు వచ్చి గేటు బయట చెప్పిన అధ్యక్ష. ఖచ్చితంగా మా ప్రయత్నంలో ఎలాంటి లోపము లేదు, మేము ప్రయత్న లోపం ఎక్కడ చేయలేదు. ఈ ఇచ్చిన మాటకు 42% రిజర్వేషన్ ప్రక్రియకు కట్టుబడే ఉంటాం. మేము ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి బీజేపీ ఇయ్యని పక్షాన రేపు మా మేనిఫెస్టో పెట్టుకుంటాం, రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేసుకొని తీసుకుంటామన్న మాట గుర్తు చేస్తూ నా సోదరికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఈ మాట మాట్లాడి అది కూడా అసెంబ్లీలో అడుక్కుందామా ఇంకేంటి అడుక్కోవడానికి లేదు అధ్యక్ష. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చిన చట్ట ప్రకారంగా హక్కులను సాధించుకోవడానికి బరాబర్ రికాజుగా పార్టీలో ఉండుకుంటూ కూడా, పార్టీలో మంత్రులమై ఉండి కూడా, ఖచ్చితంగా విప్లవమై ఉండి ఎమ్మెల్యేమై ఉండి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం గలబెత్తి మాట్లాడతాం, కొట్లాడతాం, నిలదీస్తాం, సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఆ పోరాటానికి మీ మద్దతు కూడా మాకు అవసరం ఉంది. మరొకసారి ఈ వేదిక ద్వారా మా సీనియర్ని లేదా భాజపాలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని అందరినీ, ఎంఐఎంని, సిపిఐ పార్టీ అందరినీ కోరుతా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణకు రోల్ మోడల్ అయింది. ఈరోజు తెలంగాణలో తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశంలో ఏ విధంగా అయితే జరగాలంటే దాని కులగణన చేయడానికి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చిందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఊకే రాదు అధ్యక్ష, ఖచ్చితంగా పోరాటం చేస్తే వస్తుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.